హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టేస్టీగా షాహీ చికెన్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఈ షాహీ చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ చికెన్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. దానికోసం 1 kg చికెన్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కేజీ చికెన్ని మంచిగా కడుక్కొని ఆ తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత దీంట్లోకి 1.5 స్పూన్ సాల్ట్స్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత 1 కప్ మిల్క్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కర్డ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసిపోయేలాగా మనం బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మూక లోపలికి మసాలా వెళ్తుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లోకి 1.5 కప్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా మంచిగా హీట్ అవ్వాలి. ఇదంతా హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా మనకి ఏంటంటే సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ ఆనియన్స్ అనేవి మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అనేది వచ్చేయాలి. అందుకోసం దీన్ని వేపుకుంటూ ఉండాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఎందుకంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే మనకి టేస్ట్ బాగుంటుంది. మీరు కలర్ డిఫరెన్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. స్టార్టింగ్కి ఇప్పటికి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది రావాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. అందులోనూ ఈ కర్రీ అనేది చాలా డిఫరెంట్గా చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన ఆనియన్స్ అన్నిటిని వేరే దగ్గర తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 10 బాదాంలు వేసుకొని, బాదాంలు ఎందుకంటే మనం షాహీ చికెన్ అనేది వెరైటీగా చేస్తున్నాం కాబట్టి టేస్ట్ బాగుండడానికి బాదాం వేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ 10 బాదాంని వేసుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ అనేది పట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న ఆయిల్లోనే మనం మిరియాలు, షాజీరా, చెక్క, మొగ్గ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనకి మంచిగా వేగాలి, అంటే చిటపట్లాడాలి. అలాగే మనం మిరియాలు, ఏలక్కాయలు కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా మనకి చిటపట్లాడిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లోకి వేసేయాలి. చిటపట్లాడిన తర్వాతే మనం వేయాలి, లేకపోతే చికెన్ కర్రీ అనేది మనకి చేదు చేస్తుంది. ఇవన్నీ చికెన్ వేసేసుకున్న తర్వాత మనం మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి ఇప్పటి నుంచి. అప్పుడైతేనే మనకి టేస్ట్ బాగుంటుంది, అలాగే కింద మాడిపోకుండా ఉంటుంది. లో టు మీడియం పెట్టుకోండి స్టార్టింగ్లో, ఆ తర్వాత మీడియం టు హై పెట్టుకోండి మంచిగా కుక్ అయ్యేటప్పుడు. ఇలా మనకి మంచిగా కలర్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా చూసారా, మనకి వాటర్ కూడా తేలుతున్నాయి. ఒకసారి మనం ఇలా కలిపెట్టుకోవాలన్నమాట. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఎక్కడ మనం గ్యాప్ ఇవ్వకుండా మంచిగా కలుపుకుంటూనే ఉన్నాము. ఎందుకంటే మళ్ళీ మాడిపోతే బాగుండదు కాబట్టి మనం కలుపుకుంటూనే ఉన్నామన్నమాట. ఇలా మొత్తం మనం కలిపేసుకొని కొంచెం సేపు అంతా ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ఏదైతే ఉందో అది దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఈ బాదం పేస్టే మనకి కొంచెం టేస్ట్ని ఇంప్రూవ్ చేసి మనకి ఇంకా టేస్టీగా ఉండేలాగా మనకి ఇస్తుందన్నమాట. ఈ షాహీ చికెన్ స్పెషాలిటీ అదే అండి. మనం ఎప్పుడైనా మీరు కోకోనట్ వేసుంటారు, లేకపోతే ఇంకేదైనా వేసుంటారు, కానీ దీంట్లోకి మనం బాదాం వేస్తున్నాము. బాదాంతో పాటు
బిర్యానీలో ఫ్రై చేసే లాంటి ఆనియన్స్ అన్నమాట. ఇప్పుడు నేను దీంట్లోకి కారం వేసుకుంటున్నాను. ఎందుకు కారం అంటే ఈ టెక్స్చర్సీ వచ్చినప్పుడు మనం టేస్ట్ చేసుకోవాలన్నమాట, సరిపోయే ఉప్పు కారాలు అని. ఎందుకంటే ఈ టైంలోనే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. టెస్ట్ చేసుకున్నాను, కారం సరిపోలేదు, వేసుకున్నాను. అంతే, మనకి ఉడికిపోయిన తర్వాత షాహీ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ప్లీజ్ గో వాచ్.